everyone, this is Tejasvi Shimukbar and I welcome you all to my channel. So today's video is about glycogenolysis. లాస్ట్ వీడియోలో ఏం చూసాం? గ్లైకోజెనిసిస్ అంటే గ్లూకోజ్ నుండి గ్లైకోజన్ ఎలా ఫామ్ అవుతుంది అనేది చూసాం. సో టుడేస్ వీడియో ఇస్ గ్లైకోజెనిసిస్. అవసరమైనప్పుడు అదే గ్లైకోజన్ బ్రేక్ డౌన్ అయ్యి మళ్ళీ గ్లూకోజ్ లాగా ఎలా ఫామ్ అవుతుంది అనేది ఈ వీడియో. సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే లైసిస్ అంటే బ్రేక్ డౌన్, జెనిసిస్ అంటే ఫార్మేషన్. సో ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం? గ్లైకోజన్ ని బ్రేక్ చేసి గ్లూకోజ్ ఎలా వస్తుంది అనేది మనం చూస్తున్నాం. అండ్ లాస్ట్ వీడియోలో మనం గ్లైకోజన్ ఎలా ఉంటుంది, దాని స్ట్రక్చర్ ఎలా వస్తుంది అనేది కూడా నేర్చుకున్నాం. గ్లైకోజన్ అనేది ఒక బ్రాంచ్డ్ కాంపౌండ్. ఫస్ట్ మనం స్ట్రెయిట్ గా అటాచ్ చేస్తాం గ్లూకోజ్ మాయిటీస్, తర్వాత దాన్ని బ్రాంచ్ గా చేస్తాం అన్నమాట. సో ఒక చిన్న గ్లైకోజన్ పార్ట్ ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, బ్రాంచ్డ్ కాంపౌండ్ ఇస్ గ్లైకోజన్. సో స్టెప్ నెంబర్ 1 ఏంటంటే ఫస్ట్ ఈ గ్లూకోజ్ మాయిటీస్ అని ఒకటి తర్వాత ఒకటి మనం రిమూవ్ చేసేయాలి. సో దానికి ఒక ఎంజైమ్ కావాలి కదా, దాని పేరే గ్లైకోజన్ ఫాస్ఫోరైలేస్. సో స్టెప్ నెంబర్ 1 లో మనం ఏం చేస్తున్నాం? ఒకటిగా చిన్నగా గ్లూకోజ్ మాయిటీస్ ని రిమూవ్ చేస్తున్నాం. ఎక్కడ దాకా రిమూవ్ చేయాలి అంటే బ్రాంచింగ్ పాయింట్ కి. సో ఇది మన బ్రాంచింగ్ పాయింట్ కనిపిస్తుంది కదా, ఇక్కడే కదా బ్రాంచ్ యాడ్ అయింది. బ్రాంచింగ్ పాయింట్ అది కూడా 1,6 లింకేజ్ లో ఉంటాయి కదా. సో ఇక్కడ ఈ బ్రాంచింగ్ పాయింట్ అంటే ఇది. సో ఈ గ్లూకోజ్ మాయిటీస్ రిమూవ్ చేయడం ఎక్కడ దాకా అవ్వాలంటే ఈ బ్రాంచింగ్ పాయింట్ కి అటు 4 గ్లూకోజ్ మాయిటీస్ ఉండాలి, ఇటు 4 గ్లూకోజ్ మాయిటీస్ ఉండాలి. అక్కడ దాకా మనం ఒకటి బ్రేక్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ గ్లైకోజన్ కాంపౌండ్. సో ఫస్ట్ ఇవి బ్రేక్ చేసేద్దాం. ఎక్కడ దాకా? బ్రాంచింగ్ పాయింట్ కి 1 2 3 4 1 2 3 4 అటు ఇటు 4 గ్లూకోజ్ మాయిటీస్ ఉండే వరకు బ్రేక్ చేయాలి. సో ఈ కాంపౌండ్ పేరు ఏంటంటే లిమిట్ డెక్స్ట్రిన్. ఐ రిపీట్, లిమిట్ డెక్స్ట్రిన్. నా ఇప్పుడు రిమూవ్ చేసాం కదా ఈ గ్లూకోజ్ మాయిటీస్, ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నట్టు? సో ఈ రిమూవ్ చేసిన గ్లూకోజ్ మాయిటీస్ ఫాస్ఫేట్స్ రెడీగా ఉంటాయి, అవి కంబైన్ అయ్యి గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్ లాగా బయటకు వచ్చేస్తాయి. రైట్, గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్ లాగా బయటకు వచ్చేస్తాయి. నా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ బ్రాంచ్ తీసేయాలి మనం. డీ బ్రాంచింగ్ ఎంజైమ్ కావాలి. సో ఫస్ట్ బ్రాంచ్ రిమూవ్ చేసేద్దాం. డీ బ్రాంచింగ్ ఎంజైమ్ ఇస్ వాట్ వి నీడ్. సో ఫస్ట్ ఇక్కడ మనకి పింక్ కలర్ లో కనిపిస్తుంది కదా బ్రాంచ్, ఈ బ్రాంచ్ ని తీసేసి ఇక్కడ సైడ్ లీనియర్ చైన్ లో యాడ్ చేయాలి. అదే కదా చేసాం చూడండి. సో ఈ డీ బ్రాంచింగ్ ఎంజైమ్ వల్ల ఇక్కడ బ్రాంచ్ లో ఉన్న గ్లూకోజ్ మాయిటీస్ తీసేసి లీనియర్ చైన్ లో యాడ్ చేస్తున్నాం. ద నేమ్ ఆఫ్ ద ఎంజైమ్ ఈస్ డీ బ్రాంచింగ్ ఎంజైమ్ ట్రాన్స్ఫరేజ్. అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేద్దామంటే ఇక్కడ ఇంకా ఒక మాయిటీ ఉంది చూడండి, గ్లూకోజ్ మాయిటీ, అది రిమూవ్ చేసేయాలి. దానికి కూడా మళ్ళీ మనకి డీ బ్రాంచింగ్ ఎంజైమే కావాలి. కాకపోతే ఈసారి యాక్టివిటీ ఏంటి? ఆల్ఫా 1,2,6 గ్లూకోసైడేస్ యాక్టివిటీ. ఇది ఆల్ఫా 1,2,6 గ్లూకోసైడేస్ లింకేజ్ కదా మరి. సో ద నేమ్ ఆఫ్ ద ఎంజైమ్ ఈజ్ ఆల్సో 1,2,6 గ్లూకోసైడేస్ యాక్టివిటీ ఉన్న డీ బ్రాంచింగ్ ఎంజైమ్ ని తీసుకోవాలి. ఇప్పుడు ఇది గ్లూకోజ్, ఫ్రీ గ్లూకోజ్, ఏం ఫాస్ఫేట్ ఏం యాడ్ చేయట్లేదు ఇక్కడ లాగా. సో ఫ్రీగా గ్లూకోజ్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఖాళీ ఒక స్ట్రైట్ చైన్ మాత్రమే మిగిలింది. బ్రాంచెస్ అన్ని తీసేసాం. రైట్, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మళ్ళీ ఫాస్ఫోరిలేజ్ ఎంజైమ్ యాక్ట్ చేసి ఆ గ్లూకోజ్ మాయిటీస్ అని ఒకటి తర్వాత ఒకటి తీసేస్తే లాస్ట్ కి గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్ వచ్చే వరకు జరుగుతుంది. గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్ వచ్చిన తర్వాత ద నేమ్ ఆఫ్ ద ఎంజైమ్ ఇస్ ఫాస్ఫోగ్లిసరోబ్యూటేస్. దానివల్ల గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ వస్తుంది. గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ వచ్చాక గ్లూకోజ్ ఈజీగా వచ్చేస్తుంది. ఏ ఎంజైమ్ కావాలి మనకి? గ్లూకోజ్ 6 ఫాస్ఫేటేస్. ఈ స్టెప్ ఎక్కడైనా చూసినట్టుందా? ఎస్, దిస్ ఈస్ ద స్టెప్ విచ్ ఈస్ ద థర్డ్ ఇర్రివర్సిబుల్ స్టెప్ ఆఫ్ గ్లైకోలైసిస్ విచ్ వీ హావ్ స్టడీడ్ ఇన్ గ్లూకోనియోజెనిసిస్. కోరీ సైకిల్ గుర్తుందా? ఈ ఎంజైమ్ మనకి మజిల్ లో ఉండదు కాబట్టే, సో ఎంజైమ్ ఉండదు కదా మరి మజిల్ లో, రైట్? గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ వచ్చాక గ్లూకోజ్ 6 ఫాస్ఫేటేస్ ఎంజైమ్ యూస్ చేస్తే మనకి గ్లూకోజ్ వచ్చేస్తుంది. సో ఫైనలీ గ్లైకోజన్ is broken down to give glucose. So this is the concept glycogenolysis. Hope you understood and thanks for watching.